హలో అండి, అందరికీ నమస్తే గైస్. ఈ రోజు వీడియోలో మనము తగ్ లైఫ్ మూవీకి సంబంధించి కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే హౌస్ఫుల్ మూవీకి సంబంధించి 6 days కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ప్రభాస్ గారు నటించిన బాహుబలి నుంచి ఒక అప్డేట్ అయితే ఉంది. అలాగే సుకుమార్ గారు ఒక హిందీ హీరోతో అయితే కొలాబరేట్ కాబోతున్నాడు. అది పుష్ప 3 కోసం అని చెప్పి ఒక రూమర్ అయితే రావడం జరుగుతుంది. అది రూమరా మన నిజమో తెలియదు, కానీ ఒకవేళ ఆ హీరోని పుష్ప 3లో కొలాబరేట్ చేస్తే ఖచ్చితంగా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. పుష్ప 2 కలెక్షన్స్ బీట్ చేయడం జరుగుతుంది. అలాగే సౌత్ సంబంధించిన ఒక పెద్ద డైరెక్టర్ అమీర్ ఖాన్ తో అయితే ఒక సినిమాని అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, ముందుగా కమల్ హాసన్ గారు, ఎస్టీఆర్ గారు, త్రిషా కృష్ణన్ ప్రధాన పాత్రలు నటించిన తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో మణిరత్నం గారి డైరెక్షన్ లో వచ్చిన కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ మూవీ మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అని మాట్లాడుకుంటే అయితే తగ్ లైఫ్ మూవీ బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా ప్రీ బిజినెస్ ద్వారా 210 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. కానీ ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్స్ అయితే కనీసం సినిమా బడ్జెట్లో సగం కూడా ఇప్పటివరకు వసూలు చేయలేకపోయింది. కాకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్ కమల్ హాసన్ గారే కాబట్టి సినిమా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయనే భరించడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 42,21,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,97,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 1,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 45,68,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 7 రోజుల్లో 54,36,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఒక డీసెంట్ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు 45,28,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా కమల్ హాసన్ గారు, ఎస్టీఆర్ గారు, త్రిషా కృష్ణన్ ప్రధాన పాత్రలు నటించిన మణిరత్నం గారి డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 95,58,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేసి కమల్ హాసన్ గారి కెరియర్ లో ఏదైతే భారతీయుడు లాంటి డిజాస్టర్ ఉందో అంతకంటే భారీ డిజాస్టర్ గా అయితే ఈ సినిమా అయితే నిలవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన 6 days సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 225 కోట్లు, సినిమా ప్రీవియస్ ద్వారా 130 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే సినిమా రిలీజ్ అయిన నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 56,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 104,98,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,46,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 10,46,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఫైనల్ గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 126,44,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 150,37,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా కూడా మంచి డీసెంట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 42,81,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా అక్షయ్ కుమార్ గారు, రితేష్ దేశ్ముఖ్, అలాగే నానా పటేకర్, అభిషేక్ బచ్చన్, అలాగే సంజయ్ దత్ గారు ప్రధాన పాత్రలు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 6 రోజుల్లో 193,18,00,000 రూపాయలు అయితే వసూలు చేసి అక్షయ్ కుమార్ గారి కెరియర్ లోనే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా అయితే నిలవబోతుంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్టే ఇంకో 2 వారాలు బాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి ఈ సినిమా అప్పటి వరకు అయితే థియేటర్ లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమా హిట్ కావాలంటే 300 కోట్లను కలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు వెళ్తుంది అనేది ఖచ్చితంగా చూడాలి. సో మన సౌత్ డైరెక్టర్లు అయితే బాలీవుడ్ హీరోలతో కొలాబరేట్ అయితే కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ లోకేష్ కనకరాజు గారు అయితే అమీర్ ఖాన్ గారికి ఒక కథనైతే చెప్పడం జరిగిందంట. ఆ కథ కూడా అమీర్ ఖాన్ గారికి నచ్చిందని చెప్పి తొందరలోనే వీళ్ళిద్దరు జోడీ అనేది స్క్రీన్ పైకి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరుగుతుంది. రీసెంట్ గా అమీర్ ఖాన్ గారికి అంత పెద్ద హిట్లు ఏమీ లేవు కాబట్టి ఒకవేళ లోకేష్ కనకరాజ్ తో పాన్ ఇండియా సినిమా రాబోతుంది కాబట్టి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో అమీర్ ఖాన్ ని మళ్ళొకసారి 1000 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగుపెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. గైస్, ఎవరైతే మన సౌత్ డైరెక్టర్లు ఉన్నారో సౌత్ డైరెక్టర్లు అయితే నార్త్ హీరోలతో అయితే సినిమాలు అయితే ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే లోకేష్ కనకరాజ్ గారు అమీర్ ఖాన్ గారితో ఒక సినిమా అయితే ప్లాన్ చేయడం జరుగుతుందంట. సో దానికి సంబంధించిన స్టోరీని అయితే అమీర్ ఖాన్ గారికి వినిపించినట్టు, ఆయనకు కూడా స్టోరీ నచ్చినట్టు తొందరలోనే వీళ్ళిద్దరు జోడీ అయితే పట్టాలైతే ఎక్కబోతుంది. గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే పుష్ప 3 సినిమాలో షారుఖ్ ఖాన్ గారిని తీసుకొస్తున్నట్లు ఒక రూమరా సమాచారమా అని తెలియదు, కానీ అదైతే రావడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా సుకుమార్ గారు షారుఖ్ ఖాన్ గారిని అయితే కలవడం జరిగిందంట. అది పుష్ప 3 కోసమా లేకపోతే ఒక ఇండివిజువల్ మూవీ కోసమా అని తెలియదు, కానీ ఒకవేళ పుష్ప 3లో షారుఖ్ ఖాన్ గారి క్యామియో ఉంటే మాత్రం ఖచ్చితంగా పుష్ప 3 ఏదైతే పుష్ప 2 కలెక్ట్ చేయడం జరిగిందో దాన్ని ఇంకా ఏదైతే దంగల్ సినిమా ఇప్పటి వరకు మన ఇండియాలో
లోనే ఏదైతే ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగిందో దాదాపు 2000 కోట్లు, ఆ రికార్డ్ ని కూడా ఖచ్చితంగా ఈ జోడీ ఒకవేళ పుష్ప 3లో వస్తే ఖచ్చితంగా బ్రేక్ చేయడం జరుగుతుంది. కానీ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుకుమార్ గారు షారుఖ్ ఖాన్ గారితో డైరెక్ట్ గా ఒక ఇండివిజువల్ ఫిల్మ్ అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే సమాచారం రావడం జరుగుతుంది. సో ఏ విధంగా వచ్చినా ఒకవేళ సౌత్ డైరెక్టర్ తో నార్త్ హీరో రావడం జరుగుతుంది, లేదంటే సౌత్ హీరో సినిమాలో ఇంకో నార్త్ హీరో అయితే జాయిన్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే ఈ సినిమా అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఫైనల్ గా ప్రభాస్ గారికి సంబంధించిన బాహుబలి మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది. ఏదైతే అక్టోబర్ 23వ తారీఖు ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా బాహుబలి 1 బాహుబలి 2 రెండు పార్ట్స్ ని కలిపి రిలీజ్ అయితే చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాహుబలి 3కి అయితే ముహూర్తం సిద్ధం అవుతుంది అని చెప్పి ఇందులో అయితే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అనడం జరుగుతుంది. ఏదైతే బాహుబలి 1 వచ్చిందో చాలా పెద్ద హిట్ కావడం జరిగింది. బాహుబలి 2 అయితే అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని రికార్డులను అయితే బ్రేక్ చేయడం జరిగింది. అయితే బాహుబలి 3కి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి అప్పట్లోనే రాజమౌళి గారు చెప్పడం జరిగింది. అలాగే త్రిబుల్ కు కూడా పార్ట్ 2 ఉంటుందని చెప్పి రాజమౌళి గారు చెప్పడం జరిగింది. కానీ రాజమౌళి గారు ప్రెసెంట్ మహేష్ బాబు గారితో SSMB 29 మూవీ తీయడం జరుగుతుంది కాబట్టి ఆ సినిమా అయిపోవాలంటే మినిమం 2028 2029 వరకు అయితే అవకాశం ఉంది. సో అది అయిపోయిన తర్వాత మొదటిగా త్రిబుల్ పట్టాలు ఎక్కుతుందా లేకపోతే బాహుబలి 3 పట్టాలు ఎక్కుతుందా లేదు తెలియదు. కానీ అక్టోబర్ 23 ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా అయితే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఒక దగ్గర కలిపి అయితే థియేటర్లోకి అయితే రాబోతుంది. సో ఆ సినిమాలో బాహుబలి 3కి సంబంధించిన హింట్స్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇదనమాట తగ్ లైఫ్ మూవీకి సంబంధించి, అలాగే హౌస్ఫుల్ మూవీకి సంబంధించి, ప్రభాస్ గారి బాహుబలి 3కి సంబంధించి, అలాగే షారుఖ్ ఖాన్ గారికి సంబంధించి, అమీర్ ఖాన్కి సంబంధించి అప్డేట్. సో ఫైనల్ గా ఇదనమాట ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.